అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మద్యం షాప్కి వెళ్ళినటువంటి సందర్భంలో గొడవ పడ్డాడు. మద్యం షాప్కి వెళ్ళినటువంటి ఆ గొడవలో కాస్త గాయాల పాలయ్యాడు. పోలీసులకి ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు తమ ఫిర్యాదును పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సమీపంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఎక్కి దూకుతా అని బెదిరించి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలతో మృతి చెందినటువంటి ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరికంలో జరిగింది. యతీష్ చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారునిగా అక్కడ సుపరిచితుడు. అయితే ఇటీవల కాలంలో తీవ్రంగా మద్యానికి బానిసయ్యాడు. దీనిలో భాగంగానే ఆయన మద్యం షాపు వద్దకు వెళ్ళినటువంటి క్రమంలో జరిగిన గొడవలు ఫిర్యాదు చేద్దామని వెళ్ళిన సందర్భము పోలీసులు నన్ను పట్టించుకోవట్లేదని చెప్పి ఆవేదన ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో వెంటనే సమీపంలో ఉన్నటువంటి ఆ వాటర్ ట్యాంక్ ఎక్కాడు. ఆత్మహత్య చేసుకుంటాను, నా బాధను ఎవరు పట్టించుకోవట్లేదని ఆయన ఆవేదనతో దూకే ప్రయత్నం చేశాడు. దూకుతా అని బెదిరించాడు. అయితే అదుపు తప్పి కింద పడి తీవ్ర గాయాలతో ఉన్నటువంటి వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తూ క్రమంలోనే మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపింది. వారు ఇచ్చినటువంటి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకి రమేష్ అనేటువంటి మద్యం వ్యాపారి పైన కేసు నమోదు చేశారు గోదావరికని పోలీసులు. మొత్తం మీద మద్యం మత్తు అక్కడ జరిగినటువంటి గొడవ ఓ వ్యక్తి ప్రాణాల మీదకే వచ్చింది. ఇలాంటి క్షణికావేశాలకి గురి కావడం, మద్యం మత్తులో తూలిపోవడం అనేది అనేక ఇబ్బందులను సృష్టిస్తుందని స్థానికంగా చర్చ జరుగుతుంది. ఓ అమ్మ, నన్ను బ్రాండ్ షాప్ కాడ గొడవ అయింది, నన్ను కొట్టిండ్రు. నేను పోలీస్ స్టేషన్లో ఉన్నా, కంప్లైంట్ ఇస్తాన్నా. నువ్వు వస్తావా రావా అని అమ్మని అన్నాడు డాడీ. నేనన్నా కదా పోలీస్ టౌన్కి ఎందుకు బిడ్డ, రారా ఇంటికని నేనన్నా. పోలీస్ టౌన్లో పట్టించుకోకపోతే నేను ట్యాంక్ ఎక్కి చచ్చిపోతాను అన్నాడు. వాడిని దొబ్బినరాట, నాకు తెలియదు. దొబ్బుతాను నన్ను టౌన్కు పోతే, పోలీస్ టౌన్లోకి పోతే నన్ను దొబ్బిండ్రు, నన్ను ఎలా కొడతాండ్రు అని దొబ్బిండ్రు అని పోయి ట్యాంక్ ఎక్కిండ్రు. అంతే, ఇక ఏమున్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.